నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి. ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి విస్తృత పర్యటన. రుణమాఫీ ఆదరణ చూడలేకనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు. పెద్దపల్లిలో ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరును పరిశీలించిన సిపి శ్రీనివాస్. ఎమ్మెల్యే ఎంపీ నిధులతో ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం. బీసీలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాకారం అవుతుంది. బీసీల ఐక్యవేదిక మహాసభను విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు పిలుపు. సిరిసిల్ల మార్కండే దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్లో కేవలం 26,000 కోట్లు కేటాయించి అందులో 16,000 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసిందన్నారు. 70% మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. 6 గ్యారంటీల అమలు ఏమైందంటూ నిలదీశారు. ఎంతమందికి రైతుల రుణాలను మాఫీ చేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అమాయకులుగా భావిస్తున్నారు. వీళ్ళు రైతులు అమాయకులు కాదు. వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తేనే రైతులు 2 పార్టీలను గుర్తిస్తారు. 2 పార్టీలు కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది సబ్సిడీ రూపేణ. కానీ ఇలా 1 ఎకరానికి దాదాపు 20,000కు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది. కిసాన్ సమ్మాన్తో పాటు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు? బ్యాంకులు ఏం చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు? ఎంత బడ్జెట్ కావాలి? శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు? ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే క్లారిటీ వస్తుంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బోర్బలెక్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ దంత వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విప్ అడ్లూరికి రాఖీ కట్టి రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు. రుణమాఫీలో వచ్చిన పొరపాట్లను సరిదిద్ది మిగిలిన రైతులకు రుణమాఫీని వర్తింపజేస్తామన్నారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దన్నారు అడ్లూరి. రాష్ట్రంలో 99% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నాయకులు డేట్ టైం ఫిక్స్ చేస్తే రుజువు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారని తీవ్రంగా తప్పుపట్టారు. 2014 నుంచి 23 వరకు బీజేపీతో కలిసి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదని ప్రయత్నించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని బీఆర్ఎస్ నాయకులు చెప్పారని ఆరోపించారు. వార్ ఫుడ్ బేసిక్లా 20వ తారీఖు లోపల ప్రతి మండలం లోపల, ప్రతి గ్రామం లోపల, ప్రతి మండలం లోపల వచ్చినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ లోపల చిన్న పొరపాటు సరి చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ రైతాంగాన్ని కూడా అధైర్యపడద్దని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలా కేటీఆర్కు హరీష్ రావు ఒకటే మాట చెప్పిస్తున్నాం. శ్వేతపత్రం కాదు, టైం డేట్ ఫిక్స్ అయ్యి మేము తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తాం. ఏ ఊరికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, రైతులకు 99% రైతు రుణమాఫీ అయిందో కాలేదో మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావుకే సవాల్ విసురుతున్నా. టైం డేట్ సిద్దిపేటకా వస్తాం, సిరిసిల్లకా వస్తాం, గజ్వేల్కా వస్తాం, సిద్ధమే. మేము ఏ రైతుల దగ్గరికైనా పోదాం. ఇలా రాజకీయంగా లబ్ధి కోసం ఏ విధంగా ఈ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేసిండ్రు. ఎక్కడ ప్రజల్లో పట విపరీతమైన ఆదరణ రోజు కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు 2014 నుంచి 23 వరకు, 18 వరకు, 18 నుంచి 23 వరకు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నది ఎవరు? మొన్న జరిగిన ఎన్నికల లోపల మా ఓటు అయిపోయిన పర్లే కారు గుర్తుకు, పూ గుర్తుకు ఓటు ఏమన్న మహానుభావులు ఎవరా మీరు కాదా? పెద్దపల్లిలో పెరుగుతున్న రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఆధునీకరిస్తామన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పెద్దపల్లిలోని పలు ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరును ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై రోజురోజుకి ట్రాఫిక్ పెరిగి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకయ్యే ఖర్చును ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కోరతామని పేర్కొన్నారు.
యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, అక్కడ ఏమేమి మనకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, లేకపోతే కొత్తగా పెట్టడము. ఐలాండ్ అనేది 2 దగ్గర కూడా లేవు. ఇక్కడ మధ్యలో ప్లేస్ ఉంది, ఇక్కడ ఐలాండ్ లేదు. తర్వాత వెహికల్స్ అటు ఇటుగా అఫాస్టార్ట్గా పోతున్నాయి. దీన్ని మొత్తము ఈ యొక్క హైదరాబాద్ మా బార్డర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో, హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ కరీంనగర్ రూట్ నుంచి మా బార్డర్ నుంచి మళ్ళీ ఈ కమిషనరేట్లో మా మధ్యలో వరకు, రామగుండం మధ్యలో వరకు ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఆ జంక్షన్స్ అన్ని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి ఈ నెల 20వ తేదీ మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించబోయే బీసీల ఐక్యవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జడ్పీ మాజీ చైర్మన్ పుట్టా మధు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని సాకారం చేసేందుకు రేపు జరగబోయే బీసీల ఐక్యవేదిక మహాసభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాకారం అవుతుందని, అప్పుడే బీసీల బతుకులు బాగుపడతాయని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో బీసీ కులాల ఐక్యవేదిక పేరుతోటి రేపు జరగబోయేటువంటి సభను దిగ్విజయం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదొక కొత్త ఒరవడికి స్వీకారం. బీసీ కులాలు అందరూ కూడా ఇక్కడ సమూహమై ఏ బ్యానర్ లేకుండా, ఏ పార్టీ లేకుండా, ఏ కులం లేకుండా అందరు కలిసి ఒక కొత్త బ్యానర్ని ఏర్పాటు చేసి ఒక కొత్త నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగణనను చేయాలని. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు ముస్తాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై మారణహోమం, అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశమంతా బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావం తెలుపుతూ, అలాగే కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన మానవ మృగాల మారణహోమానికి వ్యతిరేకంగా అఖిలపక్షం హిందూ సంఘాల ఆధ్వర్యంలో 20వ తేదీ మంగళవారం రోజున బంద్ నిర్వహించనున్నామన్నారు. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలను, వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు, హోటల్ యజమానులను, వైన్స్ యజమానులు సహకరించాలని కోరారు. దీనికి అన్ని పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాలు, హిందూ సంఘాలు, వివిధ దేవాలయాల కమిటీలు, ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. 28-24 మంగళవారం రోజున మన భారతదేశంలో జరిగినటువంటి కలకత్తాలో జరిగిన డాక్టర్ గారి హత్యకు నిరసనగా, అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోతలపై నిరసనగా ముస్తాబాద్ మండలంలో రేపు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వాణిజ్య వ్యాపార సంఘాలు, అలాగే వైన్స్ యజమానులు, అలాగే విద్యా సంస్థలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీల నాయకులు దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. రేపటి బంద్లో ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా అందరూ సహకరించి ర్యాలీలో పాల్గొని. అక్రమ సంబంధం నేపథ్యంతో పెళ్లనిచ్చిన మామి అల్లుడిని అతి కిరాతకంగా బండరాయితో మోదీ చంపిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కనకయ్య తన భార్య శంకరమ్మ తన అల్లుడు అశోక్తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసింది. దీంతో గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. సొంత అల్లుడు అశోక్తో తన భార్య శంకరమ్మతో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని కనకయ్య అల్లుడిని చంపాలనే ఆలోచనతో తన ఇంటికి పిలిచాడు. ఫుల్లుగా మద్యం తాగించి మద్యం మత్తులో ఉన్న అల్లుడిని బండరాళ్లు, ఇనుపరాడుతో విచక్షణారహితంగా తలపై మోదీ అతి కిరాతకంగా చంపి ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ రాజీవ్ రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నస్తురాపూర్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ను ఇందిరానగర్ వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఎక్సెల్ మోటార్ సైకిల్పై ఉన్న వ్యక్తి 2 కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. వెంటనే స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చీరాలు తెలిపారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో పంచభూతాలతో మమేకమై ఫోటోగ్రఫీ కూడా ప్రధాన భూమిక పోషిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారని, తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు
పొరుమ శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తోట శ్రీకాంత్, కోశాధికారి ఆలె నగేష్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మెంబర్స్ పాత సంతోష్, బోర్ల రాజేష్లు పాల్గొన్నారు. ఈరోజు వృద్ధులకు పండ్ల పంపిణీ ఫోటోగ్రాఫర్స్ తరఫున చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, నేను ప్రెసిడెంట్గా, మరియు మా తోటి మిత్రులు శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీకాంత్, నివాసు, నగేషు, శ్రీను, గణేషు తదితరులు ఫోటోగ్రాఫర్లు ఎందరో వచ్చి ఇటు కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా జరపడం జరిగింది. మంచిర్యాల జిల్లా కాశీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల కలవరి చర్చి దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న కరీంనగర్ డైరీ పాల వ్యాను ప్రమాదవశాత్తు రోడ్డుకు పక్కన ఉన్న సూచిక బోర్డు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురులో 2 వ్యక్తులు ఆనందుల మల్లేష్, బైర్నేని బద్రి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తుండగా ఆ వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మందమరిలో పాలు అన్లోడ్ చేసి బెల్లంపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్లో విషాదం నెలకొంది. బాప్టిజం స్వీకరణలో భాగంగా పాస్టర్తో కలిసి పుణ్యస్నానాల కోసం గోదావరి నదికి వెళ్లిన అజయ్ గంధం చరణ్లో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఎదిగొచ్చిన పిల్లలు విగత జీవులు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను మళ్ళీ ఒకసారి పోయి స్నానం చేసేస్తాను రమ్మని చెప్పి లోపలికి అరే లోపలికి పోకుండా ఇది మడుగులు ఉంటాయని చెప్పా కూడా గంట పడుకొని పోయి ఆరకాల ఆ పొగ గిద్దలు మిగిలే మంచి తిట్టి నూనె వరకల్లా లట్టుకన కయ్య తీరా ఉన్నదేమో ఆ నూనె వరకల్లా ఓని దంట పడుతుంది ఇద్దరు అట్ట నూనె వరకల్లా మంచి మళ్ళీ తీసుకోవడానికి పట్టింది పడితే ఆ మనిషిని ముంచారు మళ్ళీ ఇంటికి ఆ మనిషిని కూడా కాబట్టి ముంచిన వాళ్ళు ఆ మనిషి భయపడి తెప్ప పట్టుకొని పోయారు కదా ఆ తెప్ప పట్టుకొని తెప్పి పట్టుకుంటే ఈ ఆగులేదు ఈ మనిషి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణ సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. హయగ్రీవ జయంతి జంజాల పౌర్ణమి పురస్కరించుకుని జమ్మికుంట పద్మశాలి భవనంలో పద్మశాలి కులస్తుల సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున హాజరై నూతన యజ్ఞోపవీతాలను ధారణ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జంజీరాల పున్నం హయగ్రీవ జయంతి రోజు పద్మశాలి కుల బాంధవులు జంజీరాలు వేసుకున్నారని తెలిపారు. నూలు పుట్టింది ఇదే రోజని తెలిపారు. కులాన్ని పవిత్రం చేసేది యజ్ఞోపవీతమని చెప్పారు. జంజమని తర్వాత కాలక్రమంగా దీన్ని జంజాల పున్నమని వాస్తవంగా హయగ్రీవ జయంతి ఈరోజు అంటే హయగ్రీవుడు అంటే గుర్రమూది కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు పుట్టినటువంటి రోజు దీని హయగ్రీవ జయంతి. ఆ తర్వాత నూలు పుట్టిన రోజు దీన్ని జంజం అంటే నూలుతో తయారు చేయబడ్డ బాబత్ జంజం కాబట్టి దాన్ని యజ్ఞోపవితం కాబట్టి ఆ వస్త్రం పుట్టినటువంటి నూలు పుట్టిన రోజు కాబట్టి దీన్ని మన పద్మశాలి భవన్ లోపల పద్మబ్రాహ్మణులందరూ కూడా కలిసి దీన్ని యజ్ఞోపవిత ధారణ అని ఒక సామూహికంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో వేసుకునే బదులుగా ఇక్కడ సామూహికంగా వస్తూ బ్రాహ్మణోత్తమ మంత్రోచ్చారణ చేసుకుంటూ వాళ్ళ యొక్క గోత్రనామాలు కూడా చదువుకుంటూ ఇక్కడ ఆ యజ్ఞోపవీతం కూడా వేయడం జరుగుతున్నది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మండల ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటో పితామహుడు లూయిస్ డాగరో చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత్ మాట్లాడుతూ పుట్టుక నుండి చావు వరకు ఫోటో ప్రాముఖ్యత సమాజంలో ఎంతో ఉందన్నారు. ఫోటో వృత్తిలో ఉన్న యజమానులను ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలన్నారు. ఫోటోగ్రాఫర్లు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రఫీ మండల అధ్యక్షులు బైరి అచ్యుత్, కోశాధికారి దోమకొండ శ్రీనివాస్, జిల్లా సలహాదారులు తాతరాజు, సభ్యులు నాగేష్, తిరుపతి, సందీప్, సతీష్, శంకర్, ప్రేమ్ సాయి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ములు అక్కాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. శ్రావణ పౌర్ణమి వేళ అన్నకు రాఖీ కట్టి సోదరి పులకించిపోతే సోదరి కట్టిన రాఖీని చూసి సోదరుడు మురిసిపోతాడు. తోపుట్టిన వాడిగా నీకు జీవితాంతం తోడుంటానంటూ ప్రమాణం చేస్తాడు. తీయని అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పెద్దపల్లిలో తయారు చేస్తున్నారనే విషయం చాలామందికి తెలియదు.
30,000కు పైగా వెరైటీలతో ఉమ్మడి జిల్లాలో తయారై తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఇక్కడి వారికి ఉపాధి చూపిస్తున్న కలర్ఫుల్ రాఖీల తయారీపై స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో రాకెట్లు ఎక్కడ తయారు చేస్తారంటే శ్రీహరికోట అని ఠక్కున చెప్పేస్తాం. కానీ అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ తయారవుతాయని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. మనం కట్టుకునే రాఖీల్లో చాలా మటుకు పెద్దపల్లిలో తయారైనవే అంటే నమ్మలేని పరిస్థితులు. గతంలో కంటే 80% పైగా తగ్గిన ధరలతో అందమైన కలర్ఫుల్ రాఖీలను ఇక్కడే తయారు చేసి హోల్సేల్ గా విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రాఖీలు తయారు చేసే కేంద్రమే లేదు. తొలిసారిగా రాఖీలు తయారు చేసే కేంద్రాన్ని జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని SRR రాఖీ సెంటర్ యజమాని ఇల్లందుల కృష్ణమూర్తి 9 ఏళ్ల క్రితం నెలకొల్పాడు. రాఖీ తయారీ కేంద్రం కంటే ముందు దీపావళి టపాసులను కిలోల చొప్పున విక్రయించే సాంప్రదాయం ఇక్కడి నుండి వచ్చిందే. గత దశాబ్ద కాలం క్రితం దీపావళి వేళ కాల్చే టపాసులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వారిమి. ఖర్చు కూడా ఎక్కువే ఉండేది. దీనికోసం ఇతర రాష్ట్రాలపై మనం ఆధారపడ్డం ఎందుకని పెద్దపల్లికి చెందిన ఇల్లందుల రజని కృష్ణమూర్తి దంపతులు ఇక్కడే టపాసుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. జిల్లా వాసులకు తక్కువ ధరకే కిలోల చొప్పున మతాబులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత మతాబుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రజని కృష్ణమూర్తి దంపతులు ఆ తర్వాత అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలతో జిల్లా వాసులపై ఆర్థిక భారం పడకుండా పెద్దపల్లిలోనే రాఖీల తయారీపై దృష్టిని సారించారు. రాఖీల కేంద్రం ఏర్పాటుతో దూరభారం తగ్గి రాఖీల ధరలు తగ్గడమే కాకుండా అనుకున్న డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇక్కడ తయారయ్యే రాఖీలు రూపాయి మొదలు 500 వరకు ధర పలుకుతున్నాయి. గతంలో 10 రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో 2 రూపాయలకే దొరుకుతుండటంతో 80%కు పైగా రాఖీల ధరలు తగ్గడంతో పాటు 3000 మందికి రాఖీల తయారీతో ఉపాధి లభించింది. ఒక్కో మహిళ రోజుకు 300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. పెద్దపల్లిలో తయారైన రాఖీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. లండన్లోని ఎస్మార్ట్లో సైతం పెద్దపల్లిలో తయారైన SRR రాఖీలను విక్రయించడం విశేషం. రాఖీ కేంద్రం నిర్వాహకులు సూరత్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ముడి సరుకును తీసుకొచ్చి పెద్దపల్లిలో రాఖీలు తయారు చేయిస్తారు. అయితే కొత్తగా రాఖీలు తయారు చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి రాఖీల తయారీపై ట్రైనింగ్ ఇస్తారు. కేవలం సీజన్లోనే కాకుండా ఏడాది మొత్తం పనిచేస్తాయి. కొంతమంది రాఖీ తయారీ కేంద్రంలోని కూర్చొని రాఖీలు తయారు చేస్తే మరికొందరు మాత్రం ముడి సరుకును ఇంటికి తీసుకెళ్లి ఖాళీ సమయంలో రాఖీలు తయారు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీడీల తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతుంది. అయితే బీడీల తయారీతో చాలా మటుకు మహిళలు అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. అయినప్పటికీ ఆదాయం కోసం ఆరోగ్యానికి హాని కలిగించే బీడీల తయారీ వైపే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు బీడీల స్థానాన్ని రాఖీల తయారీ ఆక్రమించింది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో రాఖీల తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతుంది. రాఖీ తయారీతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మహిళలు పెద్ద ఎత్తున రాఖీల తయారీ పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఖాళీ సమయంలో ఇంటి వద్దే రాఖీలు తయారు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. రాఖీల తయారీతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండదని, కష్టపడ్డంత మేర ఆదాయం పొందవచ్చంటున్నారు రాఖీలు తయారు చేసే కార్మికులు. అయితే ఇక్కడ లభించే వెరైటీ రాఖీలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు రాఖీలను కొనుగోలు చేసేందుకు వచ్చిన హోల్సేల్ వ్యాపారులు. హైదరాబాద్ లోని హోల్సేల్ రేట్ల కన్నా ఇక్కడ తక్కువగా ఉండడంతో ఆశ్చర్యం వేస్తుందంటున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడి రాఖీలు బాగున్నాయని, అనుకున్న దానికంటే ఎక్కువ స్టాక్ తీసుకెళ్తున్నామంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా తక్కువేనని, ఇకపై ఎప్పుడు రాఖీల స్టాక్ కావాలన్నా పెద్దపల్లికొచ్చి తీసుకెళ్తానంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. विजयवाड़ा से आया हूँ और पहली बार आया हूँ यहाँ पे राखी का पहली बार नया चालू कर रहा हूँ। माल भी अच्छा मिला है, क्वालिटी भी अच्छी है, रेट भी कम है, कोई टेंशन नहीं। हाँ वो यूट्यूब से देखा था, यूट्यूब से कांटेक्ट किया, कॉल किया, उन्होंने रिसीव किया, आया यहाँ पे पूरा सपोर्ट किया, माल दिया। రావడం జరిగింది. నేను ప్రతిసారి కూడా హైదరాబాద్ బేగం బజార్ కానీ లేకపోతే ముంబై కానీ రాఖీలకు వెళ్ళేవాడిని. కానీ ఈ సంవత్సరం ఎస్ఆర్ఎం రాఖీ పెద్దపల్లి మా ఫ్రెండ్స్ తోటి ఇతర షాపులతో తెలుసుకొని రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినందుకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, హైదరాబాద్ కంటే కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకంటే తక్కువ రేట్లో నాకు లభించడం జరిగింది. చాలా వెరైటీస్ కూడా తక్కువ రేటు అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. మళ్ళీ మన దేశం నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు 200-300 కిలోమీటర్లు ఉంటుంది. మేము మంచిర్యాల నుండి వచ్చినాము. ఇక్కడ రేట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ప్లస్ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం ప్రతి ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ పెద్దపల్లిలో ఉంది అనేసి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చినాము. వచ్చినందుకు మాకు ఇక్కడ వెరైటీస్ అన్ని రకాల రాఖీస్ అవైలబుల్లో ఉన్నాయి, అన్ని తక్కువ రేట్లో అవైలబుల్ ఉన్నాయి, అయితే చాలా బాగున్నాయి. తాను గత 38 సంవత్సరాల నుంచి రాఖీల వ్యాపారంలో ఉన్నానంటున్నారు రాఖీ కేంద్రం నిర్వాహకులు ఇళ్లందల కృష్ణమూర్తి. తొలుత 30 సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాఖీలు తెచ్చి విక్రయించేవారం అంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి స్టాక్ తేవడంతో ఖర్చు పెరిగిపోయి ధరలు పెరుగుతున్నాయని, దీంతో గత 8 సంవత్సరాల క్రితం పెద్దపల్లిలోనే రాఖీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామంటున్నారు. తొలుత 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి 5000 డిజైన్ల రాఖీలను తయారు చేశామని, ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్న రాఖీలకు మంచి స్పందన రావడంతో డిమాండ్ పెరిగిందంటున్నారు. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఆర్ రాఖీ తయారీ కేంద్రం అనేది మేము దాదాపుగా 8 సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. అన్నా చెల్లెల అనుబంధానికి వారధి అనేది ఎస్ఆర్ రాఖీ. అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళ అనుబంధం చాలా గట్టిగా ఉండాలి అంటే ఎస్ఆర్ రాఖీ తెలంగాణ మహిళలు తయారు చేసింది వాడండి. తెలంగాణ మహిళల రాఖీ ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది, ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి మా షోరూమ్కి వచ్చి చూడండి. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 25,000 స్క్వేర్ ఫీట్లలో అతిపెద్ద షోరూమ్ ఏర్పాటు చేసి దాదాపు 35,000 నుండి 40,000 డిజైన్స్ మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇదండి పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీల తయారీ కేంద్రం కథా కామామేషు. ఇతర రాష్ట్రాల రాఖీలతో ఉమ్మడి జిల్లా వాసులపై ఆర్థిక భారం పడకుండా ఇక్కడే రాఖీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఇక్కడి మహిళలకు ఉపాధి ఇస్తున్న కృష్ణమూర్తిని అభినందిద్దాం. వీరి వ్యాపారం 3 మతాబులు 6 రాఖీలు అన్న చందంగా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్ వంటి తదితర పొడి చెత్త పదార్థాలను వేరు చేసి భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీల్లో వేసి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈ సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించారు. వీటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ఈ షెడ్ల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అలంకారప్రాయంగా మారి పనికి రాకుండా పోతున్న సెగ్రిగేషన్ షెడ్లపై స్పెషల్ రిపోర్ట్. చెత్తతో సంపద సృష్టి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్లపై పట్టింపు కరువైంది. గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడి సెగ్రిగేషన్ షెడ్. ఇది కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడి సెగ్రిగేషన్ షెడ్. అధికారుల నిర్లక్ష్యంతో ఈ సెగ్రిగేషన్ షెడ్ ఇప్పుడు పనికి రాకుండా పోయి ఇదిగో ఇలా తయారైంది. గ్రామంలో రోజు సేకరించిన చెత్తను ఇరుకుళ్ల వాగులో పోసి కాల్చేస్తున్నారు. ఇప్పుడంటే వర్షాలు లేక ఇరుకుళ్ల వాగులో నీరు లేదు గాని ఒకవేళ వర్షాలు కురిసి వరదొస్తే పరిస్థితి ఏంటన్నది ఈ వాగు పరివాహక ప్రాంత ప్రజల ఆందోళన. ఈ కాల్చేసిన చెత్త, మిగిలిన బూడిదతో నీరు కలుషితమై దుర్సేడు, నల్లగుంటపల్లి, ముగ్దుంపూరు గ్రామాలకు సంబంధించిన బావుల్లోని నీరు కలుషితమై లేని రోగాలు పుట్టుకొస్తాయని ఈ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటిని తాగకపోయినప్పటికీ ఈ నీటిని తాగే పశు పక్షాదులు మృత్యువాత పడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు గ్రామాల్లో నామమాత్రంగా పర్యటిస్తుండటంతో గ్రామాల్లో పారిశుద్ధ నివారణ లోపభూయిష్టంగా తయారవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. చండీ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి. ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి విస్తృత పర్యటన. రుణమాఫీ ఆదరణ చూడలేకనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు. పెద్దపల్లిలో ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరును పరిశీలించిన సిపి శ్రీనివాస్. ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం. బీసీలు ఏకతాటిపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాకారం అవుతుంది. బీసీల ఐక్యవేదిక మహాసభను విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.